రైతు డిస్కంపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో బహిరంగ విచారణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాల్గొనగా బీఆర్ఎస్ నుంచి పాల్గొన్నటువంటి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కూడా పాల్గొనడం జరిగింది. ఇక కొత్త రైతు డిస్కం పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే రైతు డిస్కం లైసెన్స్ దరఖాస్తును కూడా తిరస్కరించాలని ఈఆర్సీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ కూడా రాశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఏంటి అప్డేట్స్? చందు, ఈఆర్సీ కార్యాలయంలో ఈరోజు కొత్త రైతు డిస్కంపై బహిరంగ విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా 11 గంటలకు విచారణ ప్రారంభమైంది. దీనికి పలు పార్టీల నేతలతో పాటు రైతు సంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇంకా మిగతా విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి నిపుణులంతా కూడా హాజరు. దాదాపు 60 మంది కూడా పేర్లు ఇచ్చారు మాట్లాడడానికి. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం తరఫున రైతు డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూక్ కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైనటువంటి కరెంటు అందించడమే ధ్యేయంగా ఈ డిస్కౌంట్ కూడా తీసుకొస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా రైతుల పేరిట ఇతరులు కరెంటును దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా అలా జరగకుండా చూసేందుకే రైతు డిస్కౌంట్ తీసుకొస్తున్నారని చెప్పారు. మొత్తంగా తెలంగాణలో 2 డిస్కౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్పీడీసీఎల్, అదేవిధంగా ఎస్పీడీసీఎల్. దీనికి అదనంగా 3వ డిస్కౌంట్ కూడా తీసుకొస్తున్నారు. అంతా కమిట్మెంట్తో తీసుకొస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కరెంటు సమస్యలు తీర్చేందుకే ఈ డిస్కౌంట్ తీసుకొస్తున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానాలో కూడా రైతులు కొత్త డిస్కౌంట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఈ డిస్కౌంట్ ఏర్పాటు నిర్ణయం తర్వాత వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. ముఖ్యంగా ఏదైతే అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి మీటరింగ్ ఉండదు, కొత్త మీటర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి ఆలోచన కూడా ఉండదు. ఇదంతా అపోహ మాత్రమే అంటూ కూడా ముషారఫ్ చాలా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే ప్రస్తుతం 2 డిస్కంల నుంచి 2000 మందిని మ్యాన్ పవర్ని కూడా దీనికోసం తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇంజనీర్లు 660 మంది, ఓఎండ్ఎం ఆర్టిజన్లు 1000 మంది, అడ్మినిస్ట్రేషన్ 340 మందిని కూడా దీనికోసం తీసుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసినట్లయితే దీన్ని కొత్త డిస్కం ఏదైతుందో దాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పటికే ఈఆర్సీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ముఖ్యంగా చూసినట్టయితే విద్యుత్ రంగం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. రైతు డిస్కం పేరుతో కొత్తది తీసుకొస్తున్నాం. దీనివల్ల రైతుల్లో భయాందోళనలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగానే ఈ డిస్కంను కూడా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా కమిషన్ విచారణ పూర్తి కాకముందే జూన్ 2 నుంచి రైతు డిస్కంను ప్రారంభిస్తామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసినట్టే జీవో 44లో ఆర్థిక కారణాలు చూపి ముఖ్యంగా డిస్కం ఏర్పాటు చేయడం రైతు సంక్షేమం కోసం కాదని స్పష్టమవుతున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు 29 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు కేవలం 2000 మంది సిబ్బంది, అందులో 1000 మంది లైన్మెన్లు మాత్రమే ఉన్నారు. వాళ్ళు సరిపోరు అనేటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. మరోవైపు చూసినట్టయితే 5.5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు, 2.6 లక్షల కిలోమీటర్ల లైన్లకు ఇంత తక్కువ సిబ్బందితో ఎలా ఈ డిస్కౌంట్ మెయింటైన్ చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. మరోవైపు మండలానికి ఒక ఏఈ స్థానంలో నియోజకవర్గానికి ఒక ఏఈని ప్రతిపాదిస్తే రైతులంతా ఏమైనా సమస్య ఉంటే ఎవరికి ఫోన్ చేస్తారు, ఎట్లా వస్తారు అనేటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా ఇది చాలా ఇబ్బంది కలుగుతుంది. 33 kV 11 kV లైన్లు పాత డిస్కం పరిధిలో ఉండడం వల్ల సమన్వయ లోపాలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందనే వాదనను కూడా బీఆర్ఎస్ తెరపైకి తెస్తోంది. ముఖ్యంగా చూసినట్లయితే రైతు డిస్కం ఒకవేళ వస్తే మాత్రం మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్కీమ్స్ సంబంధించి ఈ కొత్త డిస్కంలో ఎందుకు చేర్చారో సమాధానం ప్రభుత్వం చెప్పాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు 35,000 కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి వసూలు చేసేటువంటి బాధ్యత కొత్త డిస్కంకు అప్పగించడం సరికాదు అనేటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. మరోవైపు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి 22,926 కోట్లు, అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ సంబంధించి 7,000 కోట్లు, మిషన్ భగీరథ 5,902 కోట్ల బకాయిలు, ఇవన్నీ కూడా కొత్త రైతు డిస్కంకు అప్పచెప్తే ఆ డిస్కం ఎలా పనిచేస్తుంది, ఇది రైతులకు నడ్డి విరిచేటువంటి కార్యక్రమం అనేటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. మొత్తంగా చూసినట్టయితే పారిశ్రామిక వాణిజ్య ఆదాయం లేకుండా క్రాప్ సబ్సిడీ ఎలా వస్తుంది, ప్రభుత్వంపై భారం పడుతుందనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుంది. ముఖ్యంగా విద్యుత్ చట్టం సెక్షన్ 43 ప్రకారం రైతు డిస్కం గృహ వాణిజ్య కనెక్షన్లను తిరస్కరించేందుకే అనేటువంటిది చెప్పుకొస్తున్నప్పుడు ఇదంతా కూడా చట్ట విరుద్ధంగా తీసుకొస్తున్నారనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. 30 లక్షల మంది రైతుల అభిప్రాయం తీసుకోకుండా కొత్త డిస్కంను బదిలీ చేయడం మాత్రం ఇది ఖచ్చితంగా మోసగించడమే అనే విషయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే విద్యుత్ సంబంధించి రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసేటువంటి దిశలో భాగంగానే కొత్త డిస్కౌంట్ తీసుకొస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అందరూ వ్యతిరేకించాలి. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ
డిమాండ్ చేస్తుంది. మరోవైపు కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈఆర్సీ ముందు వాదనలు వినిపిస్తున్న ఆమె కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఏదైతే ఈఆర్సీ ఆఫీసులోనే కాదు 33 జిల్లాల్లో కమిషన్ తిరగాలి, అక్కడ రైతుల అభిప్రాయాలు తీసుకోవాలి, తీసుకున్న తర్వాతనే కొత్త డిస్కంపై ఏదో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి తప్పిస్తే ఇది రైతులకు ఆమోదయోగ్యం కాదు అనే విషయాన్ని కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా రైతు సంఘాల నేతలు కూడా అదే విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.